హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో బాగా మీ అందరికీ నచ్చే వీడియో. అదే షాపింగ్. ఇక్కడ క్రైడల్ సెరమనీకి షాపింగ్ కోసం వెళ్తున్నాము. మా ఇంట్లో ఏదైనా ఈవెంట్ ఉంది అనగానే నేను గోయాస్ జ్యువెలరీ చూస్ చేసుకుంటాను. కలెక్షన్స్, డిజైన్స్ అండ్ క్వాలిటీ చాలా బాగుంటాయి. వీడియో అంత ప్రాపర్ గా లేదు, బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించింది. నేను ఏం తీసుకున్నాను అని చూపించాలనిపించింది. ఈసారి అయితే జ్యువెలరీ సంథింగ్ వెరీ సింపుల్ గా చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏది చూసినా బాగుంది. చోకర్స్, ఎందుకో ఈ విక్టోరియన్ ఇయర్ రింగ్స్ చూడగానే నచ్చేసాయి. నాకు ఇలాంటి జుమ్కా టైప్ అంటే చాలా నచ్చుతాయి. డిజైన్ బాగుంది, మంచిగా పికాక్స్ కూడా వచ్చాయి. 2 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, బేబీ పింక్ ఇంకా బ్లూ. నేను చూస్ చేసుకున్న శారీకి విక్టోరియన్ పెట్టుకోవాలా లేదా గోల్డ్ టెంపుల్ జ్యువెలరీ పెట్టుకోవాలా అని కొంచెం కన్ఫ్యూజన్ ఉండే నాకు. ఒకవేళ విక్టోరియన్ పెట్టుకుంటే ఈ సెట్ మొత్తం చూస్ చేసుకుందాం అనుకున్నాను, బట్ నేను విక్టోరియన్ చూస్ చేసుకోలేదు. కానీ చాలా బాగుంది. ఇదైతే ప్రిట్టి ఉండే సెట్ అంతా. డే టైం చేస్తున్నాం ఈవెంట్ కాబట్టి ట్రెడిషనల్ గా ఈ టెంపుల్ జ్యువెలరీ బాగుంటది అనిపించింది. ఈ ఇయర్ రింగ్స్ చూసారా ఎంత బాగున్నాయి. నాకైతే జుమ్కాస్ అంటే అదొక ఆబ్సెషన్ అనమాట. అంటే నార్మల్ చాన్బాలీస్ అవి ఇవి పెట్టుకోవాలనిపించదు. సో ఇక్కడైతే ఈ సెట్ చాలా బాగా నచ్చింది. దాంతో పాటు జుమ్కాస్ కూడా బాగున్నాయి. కానీ నాకు లాంగ్ సెట్ వేసుకోవాలనిపించలేదు. నేను సంథింగ్ లైక్ సింపుల్ గా చోకర్ కోసం చూస్తున్నాను. నేను వెళ్ళింది అయితే గోయాస్ కుకట్పల్లి బ్రాంచ్ కి. ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ కానీ టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగుండే. సో ఈ లాంగ్ సెట్ నచ్చింది. ఇది మా మమ్మీకి తీసుకున్నాను. ఫ్యామిలీ అందరం సింపుల్ గా రెడీ అయిద్దామని ఫిక్స్ అయిపోయాము. ఎందుకంటే ఆల్రెడీ శ్రీమంతం షూట్ చేసింది, హెవీగా ఉంది కాబట్టి ఇది సింపుల్ గా అలా నీట్ గా ఉంచాలనుకున్నాను. మా ఇంట్లో అయితే అందరి అవుట్ఫిట్స్, జ్యువెలరీ సెలెక్ట్ చేసేది నేనే అనమాట. ఇలాంటి థింగ్స్ లో అయితే నా ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటది. సో ఫైనల్లీ ఈ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడడానికి సింపుల్ గా ఉన్న డిజైన్ అయితే చాలా బాగుండే. సో ఇయర్ రింగ్స్ తో పాటు చాలా బాగుంది. సింపుల్ గా ఇలా చోకరే పెట్టుకోవాలనిపించింది, లాంగ్ హారం ఏం లేకుండా. నా దగ్గర కొత్తగా తీసుకున్న జ్యువెలరీ కలెక్షన్ వీడియో మొత్తం వన్ డే చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ చిన్నోడి కోసం వచ్చాము జ్యువెలరీ షాపింగ్ కి. ఇక్కడ నింగంపల్లిలో ఉన్న సాయి సీత జ్యువెలర్స్ కి వచ్చాము. డిస్ప్లే పైన అడ్రస్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. మేమైతే చాలా ఇయర్స్ నుంచి వెళ్తున్న స్టోర్ ఇది. గోల్డ్ అయితే చాలా ట్రస్ట్ఫుల్ ఉంటది, చాలా బాగుంటది క్వాలిటీ కూడా. అండ్ అనుకున్న డిజైన్స్ బెస్ట్ ప్రైస్ లో దొరికేస్తాయి. సో చిన్నోడి కోసం అయితే చిన్న రింగ్స్ ఇట్లా కడియం లాగా తీసుకోవాలి అనుకున్నాము. నేను చాలా డేస్ నుంచి సేవింగ్ చేసిన మనీతో నేను వీడి కోసం ఏదైనా ఒకటి ప్రీషియస్ గా తీసుకోవాలనిపించింది. వాడికి ఏం తెలియకపోవచ్చు, బట్ నాకు గుర్తుగా ఉంటది కదా నేను ఫస్ట్ గిఫ్ట్ వీడికి ఇచ్చింది అని. ఇక్కడైతే చూస్తున్నారు కదా, కడియం కలెక్షన్ చాలా బాగుంది. ఇన్ని వెరైటీస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చిన్నపిల్లలకైతే. సో ఎవరైనా కిడ్స్ కోసం జ్యువెలరీ చూస్తున్నట్టయితే ఇక్కడ కలెక్షన్ అయితే బాగుంది, చూస్తున్నారు కదా. యాక్చువల్లీ ఇప్పుడు మేము చూసే సైజ్ అయితే ఈజీగా 2-3 ఇయర్స్ వరకు వేయొచ్చు పిల్లలకి. ప్లెయిన్ కడియం కూడా ఉండే, కాకపోతే ఇలాంటి రోడియం పాలిష్ వచ్చినాయి. షైన్ చాలా బాగుండే. అసలు జ్యువెలరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా అనుకున్నాను, లైక్ గర్ల్ అయి ఉంటే ఎంత హడావిడి చేసేదాన్నో, ఇది కావాలి 2-3 బ్యాంగిల్స్ అలా ఇలా అని. బాయ్ కాబట్టి ఒక కడియంతో ఓకే అనుకోవచ్చు. చిన్నపిల్లలకి నల్ల పూసలు వేస్తారు కదా, ఇవైతే బ్యాంగిల్ టైప్, సైజ్ అడ్జస్టబుల్ గా సింపుల్ గా చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయి. ఇవి స్టోర్ లో అయితే ఇట్లా బ్యాంగిల్ టైప్ కలెక్షన్ చాలా ఉన్నాయి, చూస్తున్నారు కదా. కిడ్స్ కి, గర్ల్ బేబీస్ కి అయితే అబ్బో ఇంకా చెప్పని అవసరం లేదు. సో ఏది చూస్ చేసుకోవాలో కూడా అర్థం కాదు, అంత కలెక్షన్ ఉంది. ఇక్కడ మా చిన్నోడికి నేను ఒక్కదాన్నే గిఫ్ట్ చేయట్లేదు, అత్త ఫ్రమ్ US కూడా గిఫ్ట్ చేస్తున్నారు, ఇంకా మా అత్తయ్య మామయ్య కూడా గిఫ్ట్ చేస్తున్నారు, మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి కూడా. అట్లా అందరం కలిసి ఒక్కొక్క ఐటమ్ తీసుకున్నాము. ఓన్లీ గోల్డ్ కడియం కూడా ఇట్లా డిజైన్ చాలా బాగా వచ్చాయి అసలు. సో ఇలాంటి డిజైన్ మోడల్స్ కూడా డిఫరెంట్ గా చాలా కలెక్షన్ ఉంది. ఇంకా బేబీ గర్ల్స్ కి అయితే చెప్పని అవసరం లేదు, చూసారు కదా మీరు. ఇంకా సింపుల్ గా చైన్ మోడల్స్ కూడా చూసాము. చైన్ మోడల్స్ లో పెద్దగా కలెక్షన్ లేకపోయినా డిజైన్స్ అయితే కొత్తగా అనిపించాయి ఉన్న కలెక్షన్స్ లో. ఇంకా అతే వాళ్ళేమో గుండుమాల విత్ పులిగోరు తీసుకోవాలి అనుకున్నారు, సో దట్ ఫర్దర్ గా కూడా నేను కూడా యూజ్ చేయొచ్చు అనే దాంతో. ఇక్కడ యాక్చువల్లీ గుండుమాల కలెక్షన్ చాలా బాగున్నాయి. అంటే మనకి కావాల్సిన బడ్జెట్ లో, సైజ్ కూడా చాలా మంచి సైజ్ లో ఉన్నాయి. ఎక్కువగా లాంగ్ ఉన్నా, ఎక్కువగా షార్ట్ ఉన్నా అంతలా సెట్ అవ్వవు, పర్ఫెక్ట్ సైజ్ లో ఉన్నాయి. సో దట్ వాడు పెట్టుకోవచ్చు అండ్ ఫర్దర్ గా నేను కూడా యూజ్ చేయొచ్చు. గోల్డ్ జ్యువెలరీ అంటే పక్క సాయి ఉంటేనే తీసుకుంటాం మేము, ఎందుకంటే ఆయనకి సెలెక్షన్ కానీ ప్రైస్, రేట్ అవన్నీ క్లియర్ గా తెలుస్తాయి కాబట్టి. వెడ్డింగ్ జ్యువెలరీ అయితే మోస్ట్లీ సాయి సెలెక్ట్ చేశారు అంత జ్యువెలరీ. సో ఇక్కడ ఈ పులిగోరు మాకు బాగా నచ్చింది, స్పెషల్లీ ఎందుకంటే ఇక్కడ వినాయకుడు వచ్చారు లాకెట్ పైన. మీ అందరికి తెలుసు కదా నాకు గణేష్ అంటే ఎంత ఇష్టమో, సో అందుకే నాకు ఇది చాలా బాగా నచ్చింది. ప్రిట్టి ఇన్ సైజ్, ఎంత బాగుండేనో చూడగానే నచ్చేసింది. ఇంకా ఇదే సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పాను. సైజ్ కూడా చాలా బాగుండే, కాకపోతే ఇంకా వేరే డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఇట్లా లక్ష్మీదేవి వచ్చి, నరసింహస్వామి వచ్చి కూడా. బట్ నాకైతే వినాయకుడు అంటే చాలా ఇష్టం. సో చూడగానే ఇంకా కళ్ళన్నీ దానిపైనే ఉండే. సో ఇంట్లో వాళ్ళు కూడా నో చెప్పకుండా అదే తీసేసుకున్నారు. ఇట్లా వెంకటేశ్వర స్వామి వచ్చింది కూడా చాలా బాగుండే. ఇక్కడ డిజైన్స్ యూనిక్ గా అనిపించాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి వచ్చింది అయితే అసలు ఎంత డిజైన్ యూనిక్ గా
అనిపించిందో ఇదైతే ఎప్పుడు చూడలేము. సో ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే బేబీకి అయితే చాలా పెద్దగా అయిపోతుంది, కాకపోతే ఫర్దర్గా సాయి కూడా యూస్ చేసుకోవచ్చు అనుకున్నాము. కానీ పెద్ద లాకెట్ తీసుకుంటే బేబీకి అంత మంచిగా అనిపించదు. సో అందుకే చిన్నది సింపుల్దే తీసుకున్నాము. అందులో ఇలా గ్రీన్ స్టోన్, రెడ్ స్టోన్, ఇంకా పర్ల్ కూడా వచ్చింది. ఇది ఫైనల్లీ తీసుకున్నాము. ఇలాంటి పులిగోరు లాకెట్స్ అయితే వీళ్ళ స్టోర్లో మోర్ దెన్ 50+ కలెక్షనే చూశాను. సేమ్ సైజెస్ కాకుండా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. ఇంకా మనకు కావాల్సిన మోడల్ ఈజీగా దొరికేస్తాయి. సో ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము. చిన్న రింగ్స్ ఉంటాయి కదా బేబీస్కి, సో అవి కూడా ఉన్నాయి, ఫింగర్కి ఎగ్జాక్ట్గా సరిపోయేవి. ఫైనల్లీ ఇవి సెలెక్ట్ చేసుకున్నాము. ఇందులో ఇంకా అందరి చేతులు ఉన్నాయన్నమాట. ఇవన్నీ అందరి గిఫ్ట్స్ కలిపినవి. మమ్మీ, డాడీ, అత్తయ్య, మామయ్య, ఇంకా మా మాన్సి, ఇంకా అట్లా అందరం కలిసి తీసుకున్నాము. చాలా బాగా అనిపించాయి. ఇవైతే కలెక్షన్ బాగా నచ్చింది మాకు. ఇంకా క్లియర్గా ఇంటికి వెళ్ళాక నేను చూపిస్తాను అసలు ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది. సో ఇక్కడ వెడ్డింగ్ జ్యువెలరీ కూడా చాలా బాగుంటుంది. ఈ సెట్స్ చూస్తున్నారు కదా, టెంపుల్ హారం అసలు ఎంత లైట్ వెయిట్గా ఉండేనో, చూడడానికి అయితే హెవీగా ఉంది కానీ చాలా లైట్ వెయిట్గా ఉంది. డిజైన్ వర్క్ అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మీకు ఇంకా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగా అనిపిస్తాయి. ఇంకా నేను ఫోన్లో అంతగా క్యాప్చర్ చేయలేకపోయాను. ఇలా లైట్ వెయిట్ టెంపుల్ జ్యువెలరీ అయితే చాలా అంటే చాలా కలెక్షన్ ఉండే. ఇంకా తక్కువ ప్రైస్లో బడ్జెట్లో వచ్చేస్తాయి ఇట్లా లైట్ వెయిట్ ఉన్నందుకు. మేము బిల్లింగ్ అయ్యేంతసేపు అలా కలెక్షన్ అంతా చూసాము, చాలా మంచిగా అనిపించింది. సో ఇంకా బిల్ అయిపోగానే మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా చిన్నోడు ఉన్నాడు కాబట్టి హర్రీ బెర్రీగా షాపింగ్ కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. యాక్చువల్లీ మా వాడు ఏంటంటే ఈ టైంలో బేబీస్ ఎవరైనా మోస్ట్లీ అయితే పడుకుంటే 2 to 3 hours అలా పడుకుంటారు కదా. సో అలానే 2 hours పడుకుంటారు కాబట్టి మాకు అట్లీస్ట్ లైక్ కొంచెమైనా షాపింగ్కి టైం దొరుకుతుంది. నెక్స్ట్ డే ఈవెంట్ అంటే దాని ముందు రోజే వెళ్ళి షాపింగ్ చేసాము. అస్సలు టైం అంటే అస్సలు లేకుండా. ఇంట్లో అయితే ఇక్కడ డెకరేషన్కి అన్ని అరేంజ్మెంట్స్ అవుతూ ఉన్నాయి. నేను శ్రీమంతం షూట్ అప్పుడు డెకరేషన్ చేపించింది అయితే చాలా మందికి నచ్చింది. సో ఇప్పుడు కూడా అందుకే ఎస్థెటిక్ ఆర్ట్ స్టూడియో పేజ్ వాళ్ళని మాట్లాడాను. ఇది డెకోరాన్ రెంట్ కాబట్టి చాలా అంటే చాలా బడ్జెట్లో అయిపోతుంది ఈ డెకరేషన్ మొత్తం. ఇంకా పిక్చర్స్ లో కానీ లుక్ వైజ్ గా కానీ చాలా గ్రాండ్ గా ఎస్థెటిక్ గా కనిపిస్తుంది అనమాట. సో నా రిక్వైర్మెంట్ ఏంటో వాళ్ళకి క్లియర్ గా చెప్తే వాళ్ళు మొత్తం చేస్తున్నారు. ఇంట్లో ఏదైనా ఈవెంట్ అవుతుంది అంటే 1 man హ్యాండిల్ నేను డెకోర్, ఫోటోగ్రఫీ, మేకప్, జ్యువెలరీ, ఇంకా అవుట్ఫిట్స్ అందరివి నేనే చూసుకుంటాను. సో ఫుడ్ అయితే మా సాయికి వదిలేస్తాను, ఫుడ్ అయితే నువ్వే చూసుకో అని చెప్తాను. ఈసారి అయితే చాలా సింపుల్ అంటే సింపుల్ డెకోర్ ప్లాన్ చేసుకున్నాను మా అవుట్ఫిట్స్కి తగ్గట్టు. సో డెకరేషన్ ఉండేలాగా. మా అవుట్ఫిట్స్ ఏమో డార్క్ కలర్ ఉంటాయి. సో అందుకే ఇట్లా లైట్ కలర్, వైట్, ఆరెంజ్, గ్రీన్ ఈ మిక్స్డ్ కలర్స్లో ఏంటంటే చాలా లైవ్లీగా కనిపిస్తుంది డెకరేషన్. చాలా ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది కాబట్టి ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మా మమ్మీ, డాడీ మా చిట్టి కన్నయ్యని ఎత్తుకొని ఆడిస్తున్నారు. సో డే మొత్తం వీన్నే చూస్తూ ఉండమన్నా ఉంటారనమాట వీళ్ళిద్దరు. అలా ఉన్నారు ఇప్పుడు. సో మనం ఇంట్లో ఏదైనా ఈవెంట్ చేస్తున్నామంటే మన అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యే డెకరేషన్ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దట్ మనకి పిక్చర్స్లో కానీ లుక్ వైజ్ కానీ చాలా బాగా కనిపిస్తుంది ఓవరాల్ అవుట్పుట్ వచ్చాక. ఇక్కడైతే దిస్ టైం నేను చూస్ చేసుకున్న ఫ్లవర్స్ నాకు చాలా బాగా నచ్చాయి. గ్రీన్, ఎల్లో, వైట్ కాంబినేషన్ మొత్తం. లాస్ట్ టైం శ్రీమంతం షూట్ కి బ్యానర్ వేసి ఇట్లా ఫ్లవర్స్ వేసాం కదా. సో ఈసారి అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేయాలనిపించింది. ఫ్లవర్స్ ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి చూడండి. ఇదంతా డెకోరాన్ రెంట్ కాబట్టి చాలా తక్కువ బడ్జెట్ లో మనకి డెకరేషన్ మొత్తం అయిపోతుంది. అదే మనం న్యాచురల్ ఫ్లవర్స్ తో చేస్తే అయితే మొత్తం అవుట్ ఆఫ్ బడ్జెట్, చాలా బడ్జెటే అవుతుంది కదా. సో ఎవరికైనా ఇట్లా హెల్ప్ఫుల్ ఉంటుందని చెప్తున్నాను. సో ఎవరికైనా పిక్చర్స్ లో నీట్ గా, ఎలిగెంట్ గా కనిపించాలి డెకరేషన్ అంటే చూస్ దిస్ అనమాట. నేను వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను డిస్ప్లే పైన, ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా. వాళ్ళే వచ్చి మొత్తం ఇలా డెకోర్ చేసి వెళ్తారు, ఇంకా వాళ్ళే వచ్చి మొత్తం తీసుకొని వెళ్తారు. ఇదంతా డెకరేషన్ మొత్తం ఈవెంట్ అయిపోయాక. సేమ్ ఇదే డెకరేషన్ న్యాచురల్ ఫ్లవర్స్ లో చేస్తే ఈజీగా మనకి 60 to 70K అవుతుంది అనమాట. సో ఇవైతే చాలా లైవ్లీగా, చాలా న్యాచురల్ లుక్ వస్తాయి. అండ్ మెయిన్ గా పిక్చర్స్ లో నెక్స్ట్ లెవెల్ కనిపిస్తాయి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది అయితే మెమోరీస్ కోసం పిక్చర్స్ కాబట్టి. అండ్ ఆల్సో ఇంటికి వచ్చిన వాళ్ళకి డెకరేషన్ చాలా బాగా నచ్చింది. మేము ఈ ఈవెంట్ ఓన్లీ 30 to 50 మెంబర్స్కి మాత్రమే అనుకున్నాము. దగ్గర ఫ్యామిలీ వాళ్ళకి మాత్రమే పిలవాలనుకున్నాము. 3 months లో కొంచెం నేమింగ్ సెరమనీ అని పెద్దగా చేసినప్పుడు అందరినీ కొంచెం గ్యాదరింగ్ చేద్దాం అనుకున్నాము. మా చిన్నోడు పుట్టాక 25 daysకి ఈవెంట్ చేసాము. యాక్చువల్లీ అయితే 21 daysలో చేయాలి, కాకపోతే 21 days అప్పుడు సమ్ డే కుదరలేదు. అండ్ ఆల్సో నాకు హెల్త్ కూడా సెట్ అవ్వడానికి టైం పట్టింది. 25 daysలో కూడా చేయొచ్చు కాబట్టి చేసాము. ఇక్కడ సిల్వర్ క్రైడల్ తీసుకొచ్చారు, చాలా బాగుండేది అయితే లుక్. నాయనమ్మ ఏం తెచ్చింది? కుళ్ళ కుట్టుకొని వచ్చింది, బాగుంది అసలు. ఈ డిజైన్ ఎక్కడికి వచ్చింది? డిజైన్ అత్తయ్య, ఇది నన్ను గుర్తుగా ఎప్పటికీ ఉంచుకుంటా, మన్మడికి తీసుకొని వచ్చింది అని.
బాగుంది క్యూట్ గా. అది యాక్చువల్ గా పెద్ద కుట్టిదంట, ఇప్పుడు పాపం అత్తయ్య చిన్నగా చేస్తుంది. సో అలా నెక్స్ట్ డే ఈవెంట్ కి అయితే అన్ని ప్రిపరేషన్స్ అవుతున్నాయి. సో తొట్టెల్లో వేసేటప్పుడు ఇట్లా వైట్ కలర్ కుల్లా ఉండాలని చెప్తే అలాంటిదే చేపించుకొని తీసుకొని వచ్చారు అత్తయ్య. కాకపోతే అది కొంచెం పెద్ద సైజ్ అయ్యిందని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ దాన్ని రీమోడిఫై చేస్తున్నారు కష్టపడి. రొట్టెలు చేస్తున్నావా? కనకంలో ఉన్నట్టుంది. మొత్తం మా మమ్మీ జరగట్లేదు పక్క నుంచి, మనమడి పక్క నుంచి జరగట్లేదు. సేపు చూడకపోతే ఎన్ని గంటలు చూడలేదు అనిపిస్తుంది. విన్నారా? జరసేపు చూడకపోతే ఎన్ని గంటలు చూడలేదో అనిపిస్తుంది అంట. అసలు కన్నా కొసరే ముద్ద అనిపిస్తుంది. అంటే అసలు అంటే నేనా? అసలు నువ్వు చూసారా గైస్? సో ఇక్కడ డెకరేషన్ వర్క్స్ అయితే అవుతున్నాయి. మెయిన్ డోర్ కి ఇలా చేపించాను సింపుల్ గా ఇక్కడ కూడా. అండ్ ఎంట్రన్స్ దగ్గర అయితే నాకు ఈ బోర్డ్ చాలా బాగా నచ్చింది. సో ఏదైనా స్పెషల్ ఉండాలి అని చెప్తే వాళ్ళు ఇలా బోర్డ్ ప్లాన్ చేశారనమాట. ఇట్లా బావి కూడా ప్లాన్ చేశారు సింపుల్ గా, అట్లా తొట్టెలకి బాగుంటది అని చెప్పేసి డెకరేషన్ పర్పస్ గా చాలా బాగుండే. అసలు డెకోర్ అయితే మోస్ట్లీ కంప్లీట్ అయిపోయింది. నేను అనుకున్న దానికన్నా ది బెస్ట్ అంటే బెస్ట్ వచ్చింది. చాలా బాగా అనిపిస్తుంది కదా లైవ్లీగా. ఇట్ లుక్ సో సింపుల్ అండ్ న్యాచురల్ గా అనిపించింది. సో ఇక్కడ సిల్వర్ క్రైడల్ అయితే తీసుకొచ్చారు. నేను అనుకున్న మోడలే వచ్చింది. అండ్ ఆల్సో దీనికి అయితే న్యాచురల్ ఫ్లవర్స్ పెట్టాలి అనుకున్నాను నేను. బ్యాక్ డ్రాప్ కి ఒరిజినల్ ఫ్లవర్స్ కాకపోయినా అట్లీస్ట్ సిల్వర్ క్రైడల్ కి అయితే ఒరిజినల్ ఫ్లవర్స్ పెట్టాలనుకున్నాము. సో బయట డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నాకు ఈ వీల్ అయితే మస్తు నచ్చిందనమాట. చాలా క్యూట్గా ఇట్లా కొంచెం క్రియేటివ్ క్రాఫ్ట్స్ చేస్తారు కదా, సో అలా చేశారు. చిన్న బకెట్ కూడా ఉండే ఇందులో, చాలా రియలిస్టిక్గా అండ్ ఇంకా క్యూట్గా అనిపించింది. ఇంటికి వచ్చిన గెస్ట్ అందరికీ కూడా ఈ డెకరేషన్ కానీ ఇవన్నీ థింగ్స్ చాలా బాగా నచ్చాయి. సింపుల్గా అయినా చాలా బాగుంది అని చెప్పారు అందరూ. మేము ఈసారి డార్క్ కలర్ అవుట్ఫిట్స్ చూస్ చేసుకున్నాం కాబట్టి నాకు ఎక్కువగా వైట్ కలర్లో డెకరేషన్ కావాలి అని చెప్పాను. అట్ ద సేమ్ టైం డెకరేషన్ చాలా ట్రెడిషనల్గా ఉండాలనుకున్నాను. సో నేను ఏదైతే అనుకున్నానో ఎగ్జాక్ట్గా అలానే వచ్చింది. సో సేమ్ ఈ 3 కలర్సే వాడాలని చెప్పాను, గ్రీన్, ఎల్లో అండ్ వైట్. సో అవే యూస్ చేశారు. ఇందులో ఓన్లీ కొన్ని న్యాచురల్ ఫ్లవర్స్ రేపు పొద్దున యాడ్ చేయాలనుకున్నాము. సో న్యాచురల్ ఫ్లవర్స్ అయితే వాడిపోతాయి కాబట్టి మార్నింగే యాడ్ చేయాలనుకున్నాము. ఇది డెకోర్ ఆన్ రెంట్ కాబట్టి చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలనుకుంటే మీకు నచ్చితేనే మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ నేను మా మమ్మీ కోసం తీసుకున్న శారీ చూపిస్తున్నాను. మా అత్తయ్య శారీ యాక్చువల్లీ ఇంకా బ్లౌజ్కి స్టిచ్చింగ్ ఇచ్చాము, అది ఇంకా రాలేదు. సో ఇక్కడ శారీ అయితే చాలా బాగుంది కదా. ఈ శారీ వచ్చేసి నేను మణికంఠ హ్యాండ్లూమ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. సో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఇది పోచంపల్లి మోడల్ శారీ అనమాట. మా మమ్మీకి ఒక్క శారీ కూడా ఈ టైప్లో లేదు. సో మా మమ్మీ అడుగుతా ఉన్నారనమాట చాలా డేస్ నుంచి, ఈ టైప్ శారీ లేదు, అన్ని కంచిపట్టు శారీసే అవుతున్నాయి, నాకు వద్దు అని చెప్పారు. సో అందుకే ఇట్లా ఒకటి పోచంపల్లి శారీ తీసుకున్నాము. సింపుల్గా చాలా బాగుండే పిక్చర్స్కి అయితే. సో ఇలా బిగ్ బార్డర్ వచ్చి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ, కట్టుకుంటే అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే లుక్, నాకు చాలా బాగా నచ్చింది. నేను మా అత్తయ్య శారీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది కూడా మణికంఠ హ్యాండ్లూమ్స్లోనే తీసుకున్నాను. అది కూడా సేమ్, కాకపోతే అది కలర్ కాంబినేషన్ డిఫరెంట్ అనమాట, రెడ్ అండ్ బ్లూ వచ్చింది. మా అత్తయ్యకి బిగ్ బార్డర్స్ అంటే నచ్చవు. సో తనది కొంచెం చిన్న బార్డర్ అనమాట. మమ్మీకి బిగ్ బార్డర్ తీసుకున్నాను. సో షీ వాంట్స్ లైక్ దిస్ అనమాట. మమ్మీ కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తారు. ఏదైనా న్యూ మోడల్ చూడు, వేసినే వేయ అని చెప్తారనమాట. సో ఇక్కడ బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించాను మమ్మీకి అయితే. సో ఇట్లా హై నెక్ సింపుల్ డిజైన్ కావాలని చెప్పాను. సో బ్లౌజ్ వచ్చేసి లతిక్ క్రియేషన్స్లో చేపించాను. బ్లౌజ్ మగ్గం డిజైన్ అయితే అసలు ఎంత ప్రిటీ ఉండేనో, అసలు సింపుల్గా చాలా బాగా అనిపించింది. సో లతిక్ క్రియేషన్స్లో మేము నియర్లీ 6-7 బ్లౌజెస్ చేపించాను మా మమ్మీకి. చాలా బాగా నచ్చుతుంది తన వర్క్. ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయి బ్లౌజెస్, వర్క్ డిజైన్స్ అన్ని. బ్లౌజ్ కూడా కుట్టడం చాలా పర్ఫెక్ట్గా కుడతారు. అండ్ వర్క్ చూసారా ఎంత బాగా వచ్చిందో, సింపుల్గా అయినా చాలా బాగా అనిపిస్తుంది వర్క్ తనది. సో లతిక్ క్రియేషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా డిస్ప్లే పైన మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. సో మా మమ్మీకి ఒకటి క్రీమ్ కలర్ బ్లౌజ్ అండ్ ఒకటి బ్లాక్ కలర్ బ్లౌజ్ కావాలంటే తీసుకున్నాను. సో ఇది కూడా డిజైన్స్ చాలా బాగా వచ్చాయి. నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను మగ్గం వర్క్స్ ది, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడ ఏది చేంజ్ చేయాలి. మగ్గం వర్క్ బ్లౌజ్ డీటెయిల్స్ కావాలి అంటే కమెంట్ అండ్ లెట్ మీ నో గైస్. సో చేయడానికి ట్రై చేస్తాను. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న క్రైడల్ సెరమనీ వచ్చేసింది. ఈ రోజు అన్ని ప్రిపరేషన్స్ అవుతున్నాయి, డెకరేషన్ అదంతా. శ్రీమంతం షూట్ చేసినప్పుడు మీరు డెకోర్ చూసారు కదా, మీ అందరికైతే చాలా బాగా నచ్చింది. సో ఇవాళ కూడా ఎస్థెటిక్ ఆర్ట్ స్టూడియో నుంచే నేను డెకోర్ చేపిస్తున్నాను. డెకోర్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. చిన్నోడిది జ్యువెలరీ, ఇంకా మా అవుట్ఫిట్స్, రేపు వేసుకునే అవుట్ఫిట్స్ జ్యువెలరీ చూపిస్తాను. ఈ సింపుల్ శారీ కట్టుకుంటే
కట్టుకుందాం అనుకున్నాను బికాస్ ఆఫ్ దిస్ కలర్ కాంబినేషన్, బ్లూ అండ్ గ్రే కలర్ కాంబినేషన్. శారీ ఇంత సింపుల్గా ఉన్నా చాలా బ్యూటిఫుల్గా ఉండే. బియ్యం పోయడము అవన్నీ ఉంటాయి కదా, సో రేపు అవన్నీ ప్రోగ్రాము, అందుకే ఇట్లా సింపుల్ శారీ సింపుల్గానే రెడీ అవుదాం అనుకుంటున్నాను. సో శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, కలర్ కాంబినేషన్ బాగుంది. నేను ఎప్పుడు ఇట్లా లైట్ కలర్ బార్డర్ వచ్చి అయితే వేసుకోలేదు. సో ఇది ఆబ్వియస్లీ నావీ బ్లూ నా ఫేవరెట్, మీ అందరికీ తెలుసు బ్లూ అంటే నాకు ఎంత ఇష్టమో. సో బ్లూ విత్ గ్రే కాంబినేషన్ ఇది. బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఇది యాక్చువల్లీ గద్వాల్ శారీ, మీకు ఇక్కడ టెంపుల్ బార్డర్ వచ్చింది, ఈజీగా అర్థమైపోతుండొచ్చు. నేను ఆరాధ్య సిల్క్స్ కుక్కట్పల్లికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను శారీ ఎక్కడ తీసుకున్నాను అని. సో ఇది అరౌండ్ 15,000 అలా పడింది. శారీ అయితే చాలా బాగుంది, మెయిన్గా లైట్ వెయిట్ ఉంది అండ్ కలర్ కాంబినేషన్ నచ్చింది నాకు. ఎప్పుడు ఇట్లా బాడీ డార్క్ కలర్ వచ్చి బార్డర్ లైట్ కలర్ ఎప్పుడు తీసుకోలేదు. బ్లూ అండ్ గ్రే కాంబినేషన్. ఈ బ్లౌజ్ మొత్తం బీజీ పీజీ వాళ్ళు డిజైన్ చేశారు, క్రేజీ అంటే క్రేజీ వచ్చింది. వావ్, ఎంత బాగా వచ్చిందో. సో శారీలో డిజైన్ తీసుకున్నారు, ఇక్కడ కూడా ఇలా టెంపుల్ బార్డర్ వచ్చింది ఇక్కడ, అందుకే ఇక్కడ హ్యాండ్స్కి కూడా ఇలా టెంపుల్ బార్డర్ ఇచ్చారు. ఫస్ట్ టైం చూస్తున్నా, వీళ్ళ క్రియేటివిటీ అయితే మామూలుగా ఉంటుంది అసలు కదా, ఇట్లా టెంపుల్ బార్డర్ లాగా. సో ఇలా వచ్చినందుకు ఇక్కడ ఇలా టెంపుల్ బార్డర్ ఇలా డిజైన్ చేశారు శారీకి, ఎగ్జాక్ట్గా శారీకి ఇట్లా మ్యాచ్ అయ్యేలాగా. నేను ఓన్లీ ఈ బార్డర్ వర్క్ పంపించాను, ఓన్లీ ఈ బార్డర్ వేయండి అని, బట్ హ్యాండ్స్కి కూడా ఇట్లా మంచిగా టెంపుల్ డిజైన్ చేశారు, రియల్లీ నైస్ అసలు. అండ్ బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది డిజైన్. ఒక గ్రే కలర్ బ్లౌజ్ వర్క్ చేయించుకోవడం ఫస్ట్ టైం. ఈ మధ్య కొంచెం శారీ డార్క్ కలర్ వచ్చి బార్డర్ లైట్ కలర్స్ వస్తే బాగుంటున్నాయి కదా. సో ఫ్రంట్ డిజైన్ కూడా చాలా చాలా నీట్గా వచ్చింది. సింపుల్గానే స్టిచ్ చేయించుకున్నాను. శ్రీమంతం షూట్కి అయితే నా బ్లౌజ్ ఇట్స్ లైక్ హిట్ అనమాట. చాలా చాలా హెవీగా డిజైన్ చేయించుకున్నాను, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. అప్పుడు అంటే నేను ఒక్కదాన్నే ఉంటా కాబట్టి ఎంత హెవీ డిజైన్ అయినా బేర్ చేయగలిగా. ఇప్పుడు నాతో పాటు మా చిన్నోడు కూడా ఉంటాడు కాబట్టి ఇలాంటి డీసెంట్ డిజైనే చూస్ చేసుకున్నాను. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, సో అందుకే లైట్ వెయిట్ శారీ కూడా చూస్ చేసుకున్నాను. ఇదైతే చాలా బాగా చేశారు. సో ఇది నేను డిజైన్ చూపిస్తాను మీకు. డిజైన్ నాకు ఫోల్డింగ్ పోతుందేమో అని భయం అవుతుంది, మళ్ళీ ఎవరు ఫోల్డ్ చేస్తారు ఇది మొత్తం. సో డిజైన్ చాలా బాగా వచ్చింది. సో లాస్ట్ టైంలా కాకుండా చాలా సింపుల్గా చేశారు. సో మీరు అందరు చూస్తుంటే శ్రీమంతం షూట్ అప్పుడు ఈ అవుట్ఫిట్ అయితే చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందంట. అట్లీస్ట్ లైక్ 20 people, లైక్ 15 people స్టిచ్ చేయించుకున్నారంట. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇట్లా మ్యాచ్ అవుతుందని తీసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. సాయి ఎప్పుడు ఈ బ్లూ కలర్ వేయలేదు. నేను యాక్చువల్లీ గ్రే కలర్ వెళ్దాం అనుకున్నాను, అంటే నేను కొంచెం డార్క్ కలర్ అయినా నాకు సెట్ అయిపోతుంది. సో సాయికి ఇలా గ్రే కలర్ వెళ్దాం అనుకున్నాను. గ్రే కలర్లో డల్ కనిపిస్తారు కదా. సో మేమేం ప్లాన్ చేసుకున్నామంటే ఇద్దరం ఇట్లా డార్క్ కలర్స్ చూస్ చేసుకొని బేబీకి ఇట్లా వైట్ కలర్, సో బేబీ కొంచెం హైలైట్ అవుతుంది కదా. మేమిద్దరం డార్క్ కలర్స్లో ఉండి ఇలా బేబీది ప్లాన్ చేసామన్నమాట. ఎంత క్యూట్ ఉంది, నాకైతే ఇది చూస్తే సూపర్ క్యూట్ అనిపించింది. అయ్యో ఎంత బుద్ధిగా ఉంది ఇది, ఎంత మస్తు అనిపిస్తుంది. అరే ఎంత బాగుందిరా, పంచలా ఉంది, సూపర్ ఉంది అసలు. ఎంత క్యూటో, ఎంత బాగా డిజైన్ చేశారో అసలు, రియల్లీ రియల్లీ ప్రిట్టి. సో మాకు బ్లూ కలర్లో మ్యాచ్ అవ్వాలని చెప్పేసి బ్లూ కలర్లో ఇలా డిజైన్ చేశారు. వర్క్ అంతా చాలా నీట్గా వచ్చింది. సో ఇక్కడ నేను స్పెసిఫిక్గా చెప్పాను, అస్సలు కూర్చుకోవద్దు, బేబీకి వేస్తున్నాం కాబట్టి. సో ఏ డిజైన్ అయినా చేయండి, నాకు నో ప్రాబ్లం, బట్ మేక్ ష్యూర్ అసలు ఫ్యాబ్రిక్ స్మూత్గా ఉండాలి, బ్రీతబుల్ ఉండాలి, కూర్చుకోవద్దు అనేసి. ఇక్కడికి వైట్ అయితే ఇట్లా మంచిగా పాప్ అవుతాడు కదా, హైలైట్ అవుతాడు అనమాట. నాకైతే చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది మా చిన్నోడికి ఈ డ్రెస్ ఎలా ఉంటుందో చూడడానికి. లెట్స్ సీ. ఎప్పుడు వైట్ వేయలేదు యాక్చువల్లీ, వాడికి చాలా క్రీమ్స్ పేస్టల్ కలర్స్ వేసాను కానీ ఇట్లా వైట్ వేయలేదు. ఐఎమ్ వెయిటింగ్ టు సీ ఎలా ఉంటుందో చూడాలి. ప్రతిసారి మెన్ కుర్తాస్ అయితే చాలా బాగా చేస్తారు, సింపుల్గా నీట్గా చిన్న చిన్న బూటీస్ వేసి. సో ఇప్పటి నుంచి అంటే బాయ్ మామ్స్ అందరికి, బాయ్స్కి ఎప్పుడు ఏది వేయాలి అని అర్థం కాదు కదా, ఎప్పుడు ఒకటే డ్రెస్, ఎప్పుడు ఒకటే స్టైల్ అనేసి అనుకుంటారు కదా. సో బాయ్ మామ్స్ అందరికీ నేను కలిసాను అనమాట మీ దాంట్లో. బాయ్కి కూడా ఎలా డిఫరెంట్ అవుట్ఫిట్స్ వేయాలి అనేది బాగా థింక్ చేసి మీకు హెల్ప్ చేస్తాను నేను కూడా.
సో లెట్స్ సీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది. సో బాయ్కి కూడా డిఫరెంట్ స్టైల్లో ఎట్లా అవుట్ఫిట్స్ చేయాలి అనేది కూడా ప్లాన్ చేద్దాము. సో ఇప్పుడైతే ఫస్ట్ అవుట్ఫిట్ నేను వాడికి డిజైన్ చేయించింది, సూపర్గా నచ్చింది నాకైతే. ఫొటోస్లో ఎలా వస్తుందో చూడాలి. అవుట్ఫిట్స్ అన్ని ఎంత బాగున్నాయో కదా, డిజైన్ వర్క్ నేను అనుకున్నట్టు చేస్తారు. చాలా అంటే చాలా పర్ఫెక్షన్ ఉంటుంది వర్క్లో అయితే. అందుకే ఐ ఆల్వేస్ చూస్ BECPG. వర్క్ డిజైన్ అంతా చాలా బాగా మ్యాచ్ చేస్తారు. ఇలా ఎవరికైనా ఇంట్లో స్పెషల్ ఈవెంట్ ఉంది, కపుల్ మ్యాచింగ్ అవుట్ఫిట్స్ కావాలంటే గో ఫర్ ఇట్ గైస్. BECPG వాళ్ళైతే చాలా బాగా డిజైన్ చేస్తారు. నార్మల్లీ ఏదో ప్రమోషన్ కి చెప్పట్లేదు, నాకు వాళ్ళ వర్క్ డిజైన్ అంత క్వాలిటీ చాలా బాగా నచ్చుతుంది కాబట్టే చెప్తున్నాను. ఇట్లా ఇంట్లో ఏదైనా ఈవెంట్ ఉంది, బాగా ప్రీమియం బ్లౌజ్ వర్క్ డిజైన్స్ లేదా కపుల్ అవుట్ఫిట్స్ కావాలనుకుంటే అయితే చాలా బాగా డిజైన్ చేస్తారు. కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకి. మీకు నేను ఏ వీడియోలో ఏది తీసుకోమని చూపించినా ఓన్లీ సజెషన్ అండ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. ఏదో ఖచ్చితంగా ఇదే తీసుకోండి, ఇదే బాగుంటుందని కాదు, నాకు నచ్చింది కాబట్టే చూపిస్తాను అంతే. వీడియో స్టార్టింగ్ లోనే ఈ జ్యువెలరీ అంతా సాయి సీతా జ్యువెలర్స్ లో తీసుకున్నానని చూపించాను కదా, సో ఇక్కడ జస్ట్ చూపిస్తున్నాను ఈ సింపుల్ చైన్ ఇంకా ఏమేమి తీసుకున్నాము అనేసి. సో ఈ డిజైన్ మాకు సింపుల్ గా నచ్చింది, ఎక్కడ ఇట్లా డిజైన్ కుచ్చుకోకుండా సింపుల్ ప్లెయిన్ చైన్ లాగా తీసుకున్నాము. ఇవన్నీ వాడు పుట్టినందుకు గిఫ్ట్ అండ్ గుర్తుగా మాత్రమే తీసుకున్నాము. ఆబ్వియస్లీ చిన్నపిల్లలకి వేస్తే వాళ్ళకి కుచ్చుకుంటుంది, అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతారు కదా. సో ఒకవేళ వాడు అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతే మాకు తెలిసిపోతుంది కాబట్టి అప్పుడే రిమూవ్ చేయాల్సిందే. సో లేదు అంటే కొంచెం సేపటికి మా మురిపానికి మేము ఉంచాలి, ఇంకా అంతే. నాకు ఎందుకో స్టోర్లో మీకు డిజైన్స్ క్లియర్గా కనిపించాయా లేదా అనుకున్నాను, సో అందుకే ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. సో ఈ గుండుమాల అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఫర్దర్గా ఇట్లా పర్ల్స్ వచ్చి మనం కూడా యూస్ చేయొచ్చు అనే టైప్లో తీసుకున్నాను. సో వాళ్ళకి ఇట్లా ఈవెంట్స్ అప్పుడు వేయొచ్చు, మనం ఫర్దర్గా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ సిల్వర్లో కూడా కత్తి బిల్లా గొలుసు అంటారు కదా, ఇవి కూడా తీసుకున్నాము. సో పిల్లలకు వేస్తారు కదా, ఇవైతే రెగ్యులర్గా వేయము, ఏదైనా స్పెషల్ ఫెస్టివల్ కానీ ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడే. ఈ సిల్వర్ జ్యువెలరీ కూడా మొత్తం సాయి సీతా జ్యువెలర్స్ నింగంపల్లిలోనే తీసుకున్నాము. సో ఈ చిన్న ఆంజనేయ స్వామి లాకెట్ వేయాలి అంటారు కదా, సో అందుకే తీసుకున్నాము. ఎవ్రీడే మెడల్లో ఉండడానికి బ్లాక్ దారం వేసి లాకెట్ వేస్తే సరిపోతుంది. నడుము గోల్స్ అయితే సిల్వర్ లో తీసుకున్నాము. మోస్ట్లీ ఇప్పుడు చాలా మంది గోల్డ్ లో కూడా తీసుకుంటున్నారు. సో కానీ ఇది మేము తీసుకోలేదు, వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది. సిల్వర్ లో కూడా వాడికి గుర్తుగా ఉండిపోతుందని తీసుకున్నాము. లెగ్స్ కి కూడా ఇలా సింపుల్ గా గజ్జలు వచ్చి కడియాలు తీసుకున్నాము. ఎందుకో చూడడానికి కూడా చాలా బాగున్నాయి. గర్ల్ పుట్టుంటేనా మొత్తం గజ్జలు గజ్జలు వేసి ఇంట్లో అలా గలగలా నడుస్తుంటే నాకు ఇంకా మైండ్లో నుంచి పోవట్లేదు గైస్. హ్యాపీ, రియల్గా చెప్తున్నా, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మా చిన్నోడు వచ్చిండు, వాడిని చూస్తే వాడి స్మైల్ చూస్తే డే అలా గడిచిపోతుంది. బట్ స్టిల్ పిల్లల్ని రెడీ చేయడం అంటే చాలా చాలా ఇష్టం. అదేదో తెలియని పిచ్చి. మంచి డ్రెస్సెస్ వేసి మంచిగా ప్యాంపర్ చేసి మంచిగా రెడీ చేసి 2 పిలకలు వేసి దట్స్ ఓకే. వీడిని కూడా మంచిగా రెడీ చేస్తాను, నేను డెఫినెట్గా రెడీ చేస్తా. ప్రతి మంత్ బర్త్డే షూట్లో చేస్తా, ఫుల్గా రెడీ చేస్తా. వాడు పెద్ద అయినాక అమ్మ ఇంతగానో ఎందుకు రెడీ చేస్తున్నావే నన్ను అని ఒత్తుకోవాలి, అంతలా రెడీ చేస్తా. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అయితే డెఫినెట్గా లైక్ చేయండి. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ది బెస్ట్ వీడియోస్ కమింగ్ సూన్. అండ్ నెక్స్ట్ వీడియో బ్రైడల్ సెరమనీది పెడతాను. మా ఇంట్లో ఈవెంట్ ఎలా జరిగింది అనేది మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. See you all in my next video guys. Bye bye, take care, love you all, bye.